నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జనాన్ని ఆకర్షించడానికి రాజకీయ నేతలు నానా వేషాలు వేస్తుంటారు, వింత వింత చేష్టలు చేస్తుంటారు. ఓట్ల వేటలో పరుగులు తీసే నేతల వెనక పరిగెత్తలేక సెక్యూరిటీ సిబ్బంది లబోదిబోం అంటున్నారు. తాజాగా పోలవరం యాత్రలో చిరంజీవి గుర్రం స్వారీ యాత్ర వీధికి భద్రత గాలికి అన్నట్టు తయారైంది. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. పోలవరం యాత్రకు బయలుదేరిన చిరంజీవి గుర్రమెక్కి చల్చల్ అన్నాడు. గుర్రం సకరించి సై అంది. అన్నయ్య జనానికి చెయ్యూపి దండయాత్రకు బయలుదేరాడు. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ. గుర్రం మీద చిరంజీవి, పక్కన భటుల్లా సెక్యూరిటీ సిబ్బంది పరుగులు. పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. గుర్రం మెల్లమెల్లగా వెళ్తోంది. సెక్యూరిటీ సిబ్బంది కొంచెం స్పీడ్ పెంచారు. గుర్రం వేగం పుంజుకుంది. సెక్యూరిటీ కూడా స్పీడ్ పెంచారు. గుర్రంతో పోటీ పడుతూ సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. నువ్వా నేనా అన్నట్టు గుర్రంతో సెక్యూరిటీ పోటీ పడింది. అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా, గుడిసె గుడిసెను గుడిగా. ఇంతలో గుర్రం కాస్త స్పీడ్ తగ్గించడంతో ఆకుసోపాలు పడుతూ సెక్యూరిటీ వాళ్ళు దగ్గరకొచ్చారు. ఉదయిస్తా, గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా. ఇంతలో ఏమైందో ఏమో గుర్రం ముందు కొరికింది. వెనకే సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. గుర్రంతో రన్నింగ్ రేసులో భద్రతా సిబ్బంది ఇలా స్లోగా వెనకపడ్డారు. గుర్రం వేగం పెంచడంతో సెక్యూరిటీ వాళ్ళు ఇంకా వెనకపడ్డారు. గుర్రం వాయు వేగంతో దూసుకు వెళ్లడంతో భద్రతా సిబ్బంది దాన్ని ఇక అందుకోలేకపోయారు. చిరంజీవి దూసుకు వెళ్తూ ఉంటే భద్రతా సిబ్బంది కనుచూపు మేరలో కూడా లేరు. గుర్రంతో పోటీ పడి పరిగెత్తలేకపోయారు. ఎలాగోలా గుర్రం ఆగితే చిరంజీవి గుర్రం దిగాడు. కనుచూపు మేరలో కూడా భద్రతా సిబ్బంది లేరు. గుర్రం మీద స్పీడ్గా వెళ్లేటప్పుడు చిరంజీవికి ఏమైనా అయితే ఆ బాధ్యత ఎవరిది? సెక్యూరిటీ సిబ్బందిని అందరూ విమర్శించేవాళ్లు కాదా? ఇలా నేతలు ఓట్ల వేటలో పరుగులు తీస్తూ ఉంటే వాళ్లకు భద్రత కల్పించలేక చేతులెత్తేస్తున్నారు భద్రతా సిబ్బంది. నన్నెవరూ ఆపలేరు, ఎదురే నాకు లేదు, నన్నెవరూ